హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే లివర్ ఫ్రై చేయబోతున్నామండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఇప్పుడు లివర్ని సన్నగా ఇలా పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి చక్కగా ఒక 5 సార్లు కడగాలండి. ఎందుకంటే లివర్లో నీసు వాసన ఉంటుంది, అది చాలా మందికి ఇష్టం ఉండదు. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే లివర్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. చూసారా, బాగా వేగాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా బాగా కలిసిపోవాలి ఇందులో. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగాం కదా, ఆ లివర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ లివర్ని దీంట్లో బాగా కలిపేసి మనం 2-3 మినిట్స్ మూత పెట్టాలండి. ఇది మనకు చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి. దీన్ని మనం మామూలుగా కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, ఇప్పుడు నీళ్ళంతా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ పెడదాము. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, అంతేనండి. ఇంకా ఎక్కువ మనం దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. చక్కగా వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ పైకి వచ్చే వరకు ఒకసారి ఉడకనివ్వాలి. ఇది మనం మామూలుగా ఇలాగే అయినా పిల్లలు ఇస్తే ఎంజాయ్ చేస్తూ తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. లివర్ ఫ్రై కూడా మంచిదే కదా. అంతేనండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది, బాగా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టేసింది చూడండి. అప్పుడే టేస్ట్ మనకు చాలా బాగుంటుంది. మనం సైడ్ డిష్గా కనుక దీన్ని పెట్టుకుంటే ఎంత అన్నానైనా తినేస్తాము. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ, కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా ఇప్పుడు వేస్తున్నాను నేను, ఎందుకంటే ఈ మసాలా ఉన్న ముక్కతో పాటు మనం కరివేపాకు కూడా తింటే హెల్త్కు చాలా మంచిది. అంతేనండి, అయిపోయింది. ఓకేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఓకేనండి, బాయ్.